హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈ రోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 37. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏంటి శ్రీవారు, మీ ఫోన్ కోసం ఇంత వెయిట్ చేస్తుంటే మీరేంటి ఇంత లేటుగా ఫోన్ చేస్తున్నారు? నేను ఎదురు చూస్తూ ఉంటానని తెలుసు కదా. అది కాదురా, బెంగళూరులో ఫ్లైట్ దిగగానే ఫోన్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు మంచి నిద్రలో ఉన్నావు కదా, డిస్టర్బ్ చేయడం దేనికి? అందుకే తీరిక ఇప్పుడు ఫోన్ చేశాను. నీకు ఒక విషయం తెలుసా? రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. నేను లేకపోతే నిద్ర పట్టలేదా? నేను చేసిన చిలిపి పనులన్నీ గుర్తొచ్చాయి. లేకపోతే ఇంకేమైనా? అబ్బా, ఇంకా ఆపండి. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నావా? నేనింకా ఏదో అనుకున్నాను. మన మధ్య జరిగిన సంఘటనలన్నీ గుర్తొచ్చాయి. ఏమో అనుకున్నాను. ఎంత మురుసుకుపోయానో తెలుసా? శ్రీవారు వెళ్ళిన పని చూసుకొని త్వరగా రండి. ఉంటాను. బాయ్. ఓకేరా బాయ్ అని ఫోన్లో ఉమ్స్ ముద్దులు పెడుతూ ఉంటాడు జై. దక్ష కూడా నవ్వుతూ ముద్దు పెట్టి లవ్ యూ శ్రీవారు అని ఫోన్ పెట్టేసింది. రాక్షసిని చాలా మిస్ అవుతున్నాను అనుకుంటాడు జై. జై రూంలోకి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇక అనుకున్న పనులు మొదలు పెడతాడు. దక్ష రెడీ అయి కిందకొచ్చేసరికి అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. తను కూడా వచ్చి వర్ధిని గారి పక్కనే కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటుంది. శ్రేష్ఠ, చెప్పండి తాతయ్య గారు. నీ స్టడీస్ కంప్లీట్ అవ్వగానే ఆదితో కలిసి కంపెనీ చూసుకో. కంపెనీ బాధ్యతలు మీ ఇద్దరికి అప్పగిస్తున్నాను. ఇద్దరూ జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకూడదు. సరే తాతగారు అంటుంది శ్రేష్ఠ. తాతగారు చిన్నగా నవ్వుకుంటారు. ఏంటో ఈ కాలం పిల్లలు ఇష్టం లేదు అంటూనే ఉంటారు. తిరిగి వాళ్లతోనే ఉంటూ ఉంటారు అంటూ మనసులో అనుకొని, కీర్తన, నువ్వు కూడా లడ్డుతో పాటు వెళ్ళి షార్ట్ ఫిలిమ్స్ తీయడంలో వాడికి హెల్ప్ చేయి. అది కూడా నీకు ఇష్టమైతేనే. సరే తాతయ్య అంటుంది కీర్తన. శ్రేష్ఠ ఏమో హాయిగా ఏసీ రూమ్లో కూర్చుంటుంది. ఇక్కడ వాళ్ళ అక్కేమో హ్యాపీగా ఇంట్లో ఉంటుంది. కానీ నేనేమో అక్కడ షూటింగ్లు అంటూ ఎండలో కష్టపడాలా? చెట్ల వెంట పుట్ల వెంట తిరుగుతూ ఉండాలా? నాకేంటి అవసరం? నా ఇష్టం అన్నారుగా, నేను వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే సరిపోతుంది అని మనసులో అనుకుంటుంది కీర్తన. తాతగారు ఆ మాట చెప్పి దక్ష వైపు చూసి చిన్నగా నవ్వుతారు. శ్రేష్ఠ, కీర్తన, రేపు చాలా మంచి రోజు. నీ ఇద్దరూ ఆ పసుపు తాళ్లు పక్కన పెట్టి మంగళసూత్రాలు మీరు తెచ్చుకున్న గొలుసుకు వేసుకోవాలి. కొంచెం పెందలాడే లేచి రండి రేపొద్దున అని చెప్తారు వర్ధిని గారు. ఇద్దరు సరేనని చెప్తారు. శ్రేష్ఠ, చెప్పండి పెద్దమ్మ. ఇలాంటి పనులు నేను చేయకూడదు. అందుకని రేపొద్దున మీ అమ్మగారిని ఇక్కడికి రమ్మని ఫోన్ చేయి. తనొచ్చి నీకు ఆ కార్యక్రమం పూర్తి చేస్తుంది. కీర్తనకి వాళ్ళ పేరెంట్స్ ఎవరూ లేరు కాబట్టి నువ్వు తనకి చెయ్యొచ్చు. లేదా మీ అమ్మగారు చేస్తారు అని వివరంగా చెప్తారు వర్ధిని గారు. సరే అని చెప్తుంది శ్రేష్ఠ. కీర్తన ఏం మాట్లాడుతూ సైలెంట్గా ఉంటుంది. తనని ఎవరూ కదిలించరు కూడా. బ్రేక్ఫాస్ట్ చేసి బయటకొచ్చి కారు ఎక్కుతుంటే, ఏంటది? ఈ పర్సనల్ లైఫ్ అంతా హ్యాపీగా ఉన్నట్టు కనిపించట్లేదు అనుకుంటూ అక్కడికి వస్తుంది కీర్తన. అది నా పర్సనల్ లైఫ్ కదా, నేను చూసుకుంటాను. నువ్వు అనవసరంగా ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకు. ఏంట్రా, ఎగతాళిగా ఉందా నేనంటే? నిన్ను ప్రేమించాను, నీ వెంట పడ్డాను. నన్ను నా ప్రేమను అవమానించావు. అందుకే నీ మీద పగ తీర్చుకోవడానికి ఆ లడ్డూని ప్రేమించానని అబద్ధం చెప్పి ఇంట్లోకొచ్చాను. ఇంట్లోకి హాయిగా గృహప్రవేశం చేశాను. ఇక మీ అందరి అంతం చూసేదాకా నిద్రపోను. నేను పెట్టే టార్చర్కి మీ అందరూ గిలగిలా తన్నుకొని చావాలి. నేనెవర్ని ప్రశాంతంగా ఉండనివ్వను. చూడు కీర్తన, నేనెప్పుడు నీతో ఫ్రెండ్లీగానే ఉన్నాను. కానీ అది ప్రేమ అనుకొని నువ్వు అపార్థం చేసుకున్నావు. నా మీద కోపంతో మా తమ్ముడు పెళ్లి చేసుకున్నావు అంటున్నావు. అప్పటికైనా మారి వాడితో కలిసి సంతోషంగా ఉండు. లడ్డు అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని నువ్విలా చేయడం బాలేదు. ఇకపోతే నా పర్సనల్ లైఫ్ గురించి నేను చూసుకోగలను. అనవసరంగా మా ఇద్దరి మధ్యలోకి వస్తే నీకే ప్రాబ్లం అవుతుంది. ఆలోచించుకో. అలాగే నువ్వు కూడా మా తమ్ముడితో హ్యాపీగా ఉండు. మేము కూడా నీ పర్సనల్ లైఫ్లోకి రాము. ఏంట్రా భిక్షం వేస్తున్నావా? మీ తమ్ముడిని నీకు అడ్డం తిరిగేలా చేసి ఫ్యామిలీని విడగొట్టి ఆ తర్వాత డివోర్స్ పేపర్స్ మీ తమ్ముడు మొహాన కొట్టి ఈ ఆస్తిలో నా వాటా తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోతాను. చూస్తూ ఉండు.
ఆ మాటకి ఆది పెద్దగా నవ్వుతాడు. ఏంటది? నేను చెప్పిన మాటకి నీకు పిచ్చి పట్టిందా? అని నవ్వుతూ అడుగుతుంది కీర్తన. కాదు. నీ అత్యాశను చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇందులో నువ్వు చెప్పింది ఒక్కటి కూడా జరగదు. ఇంతసేపు లడ్డు ఇన్నోసెంట్ అనుకున్నావు. నువ్వు వాడికన్నా ఇన్నోసెంట్. నవ్వుతూ చెప్తాడు. నాతో పెట్టుకోకు. ఆ మాట కీర్తన కోపం వస్తుంది. ఎలాగైనా మీ అందరిని విడదీసి చూపిస్తాను. ఆది నవ్వుకుంటూ కీర్తన చేయి పట్టుకొని ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఇక తనకు ఎలా మాట కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు ఆది. నేను వీళ్ళ ఫ్యామిలీని విడగొట్టాలని అనుకుంటుంటే ఏంటి ఇంత కూల్గా నవ్వుతున్నాడు అనుకుంటుంది కీర్తన. వీరికి ఎగతాళిగా ఉంది నేనంటే ఏంటో చూపిస్తాను అనుకుంటూ ఆవేశపడుతూ లోపలికి వెళ్తుంది. కాలేజ్కి వెళ్ళమని బయటకొచ్చిన శ్రేష్ఠ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం విని అక్కడే ఉన్న ఇంకొక కారు వెనకాల కనపడకుండా ఉంటుంది. వాళ్ళ మాటలు విని ఆశ్చర్యపడుతూ అవతలకొస్తుంది. వాళ్ళు వెళ్ళపోగానే యువతలకొస్తుంది. ఇదేంటి? కీర్తన ఆదిని ప్రేమించిందా? కానీ ఆది రిజెక్ట్ చేశాడా? ఎందుకు చేశాడు? కీర్తన నాకన్నా బావుంటుంది. నేను నార్మల్‌గా ఉంటాను. తను చాలా స్టైల్‌గా ఉంటుంది. అలాంటి కీర్తనని ఎందుకు వద్దన్నాడు? అంటే అంతకు ముందు నుంచే ఆది నన్ను ఇష్టపడ్డాడా? లేకపోతే ఇదేంటి? ఆది మీద కోపంతో లడ్డుని పెళ్లి చేసుకున్నాను అంటుంది. ఫ్యామిలీని విడదీయాలి అంటుంది. ఇది చెప్పిన దాంట్లో ఒక్కటి జరిగినా కానీ అసలు ఇంకేదైనా జరిగితే ఇంకేం ఆలోచించలేకపోతుంది శ్రేష్ఠ. అందరి సంగతేమో కానీ తాతగారు ఇంకా బావగారు చాలా బాధపడతారు. ఎందుకైనా మంచిది. దీన్ని ఒక కంట గమనిస్తూ ఉండాలి అనుకుంటుంది శ్రేష్ఠ. శ్రేష్ఠకి కాలేజ్ టైం అవ్వడంతో స్కూటీ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దక్ష, ఏంటి కీర్తన? నాకు డబ్బులు కావాలి. నీకు డబ్బులు కావాలంటే నన్నడుగుతావేంటి? వెళ్ళి మీ శ్రీవారిని అడుగు. అది నాకు తెలుసు. నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ డబ్బు నాకు సరిపోవట్లేదు. నాకు కొంచెం మనీ కావాలి. బీరువాలో ఉంటాయి. తెచ్చివ్వు అంటుంది. చూడు కీర్తన, నేనిక్కడికొచ్చిన దగ్గర నుంచి ఏదైనా అవసరమైతే మీ బావగారిని అడిగి తీసుకున్నాను. ఇక ఎప్పుడూ ఇంట్లో బీరువా తీసి అందులో డబ్బులు తీసుకోలేదు. అలాంటి అవసరం నాకు ఇంతవరకు మీ బావగారు రానివ్వలేదు. అయినా అలా చేయాల్సిన అవసరం రాలేదు. ఇకపై రాదు కూడా. ఏం కావాలన్నా నాకు జై కొనిస్తాడు. అందుకని బీరువా తాళాలు ఎక్కడుంటాయో కూడా నాకు తెలీదు. నీకంతగా ఎక్స్ట్రా మనీ కావాలంటే వెళ్ళి తాతగారిని అడుగు. ఆయన ఎంతిస్తే అంత తీసుకో. మధ్యలో నన్ను అడగడం దేనికి? నువ్వు మీ ఇంటికొచ్చి ఎన్ని రోజులైంది? ఒక్కసారి కూడా బీరువాలో డబ్బులు తీసుకోలేదు. అంటే నేను నమ్మాలా? నువ్వు తీసుకుంటూనే ఉండి నాకివ్వాల్సి వస్తుందని అలా అబద్ధం చెప్తున్నావేమో. కీర్తన, నీకు అబద్ధాలు చెప్పాల్సిన పని నాకు లేదు. చెప్పాను కదా! నాకేం కావాలన్నా జై కొనిస్తాడు. పైగా నా భర్త ఇలా వేరే వాళ్ళని డబ్బులడిగే పరిస్థితి ఎప్పుడూ రానివ్వరు. పైగా తనిచ్చిన డబ్బులు నాకు సరిపోవట్లేదని నేను తాతగారిని అడిగితే నా పరువు కాదు, నా భర్త పరువు తగ్గుతుంది. ఆయన ఒకరి చేత మాట పడే గాని ఒకళ్ళు ముందు తల వంచుకునే పరిస్థితి గాని నా వల్ల ఎప్పుడూ రాకూడదు. అలా నేను రానివ్వను కూడా అని వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని గొప్పగా చెప్తుంది దక్ష. సరే పో, నువ్వివ్వకపోతే ఏంటి? వెళ్ళి పెద్దమ్మని అడుగుతాను అని వర్ధిని గారి దగ్గరికి వెళ్తుంది. వామ్మో, ఈ కీర్తనకి అస్సలు నోరు కుదరదు. పొరపాటున పెద్దమ్మ గారిని ఏమైనా అంటే ఆవిడ చాలా బాధపడుతుంది. ఎందుకైనా మంచిది అని దక్ష కూడా తమతో పాటు వెళ్తుంది. పెద్దమ్మ, ఏంటో చెప్పు కీర్తన, నాకు డబ్బులు కావాలి ఇవ్వండి అని అడుగుతుంది. అదేంటమ్మా నన్నడుగుతావు? నీకు డబ్బులు కావాలంటే లడ్డూని అడుగు. ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే తాతగారిని అడుగు. మధ్యలో నన్నడుగుతావేంటి? అసలేం జరుగుతుంది ఇంట్లో? బీరువాలో డబ్బులుంటాయి కానీ ఎవరు తీసుకోరు. ఎవరిని అడిగినా మాకు తెలీదు అంటారు. నా భర్తను అడగమన్నారు. లేకపోతే తాతయ్యని అడగమంటున్నారు. మీరు చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు కదా! డబ్బులు ఎక్కడుంటాయో మీకు తెలియకుండా ఉంటుందా? తెచ్చివ్వండి అంటుంది కీర్తన. చూడమ్మా, ఇంట్లో 7 పిల్లలున్నారు. వాళ్ళందరికీ కూడా ఖర్చులుంటాయి. అవన్నీ మా నాన్నగారు చూసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడైనా అవసరమైతే నేను డబ్బులిస్తాను. షాపింగ్ అంటే ఒక 10,000, ఏదైనా టూర్ వెళ్తుంటే ఒక 25,000. అది కూడా లక్షలలో కాదు. సరదాగా పార్టీ చేసుకుంటామంటే ఒక 20,000 ఇట్లా ఇవ్వడం మాత్రమే నాకు పర్మిషన్ ఉంది. నీకు కూడా కావాలంటే చెప్పు. వాళ్ళందరికన్నా ఎక్కువగా 30,000 ఇస్తాను. అంతకు మించి ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఉన్నా కానీ ఎవరికి ఎంత ఇచ్చానో మా నాన్నగారికి లెక్క చెప్పాలి. నువ్వు లక్షల్లో అడుగుతున్నావు. అంత డబ్బు నా దగ్గర ఎందుకుంటుంది?
వెళ్ళి మా నాన్నగారిని అడుగు, ఆయన ఎంతిస్తే అంత తీసుకో అంటారు వర్ధిని. ఏంటి పెద్దమ్మా, 30,000 నేనేం చేసుకోవాలి? నాకొక చీర కూడా రాదు. ఇదే మీ రమ్య అడిగితే ఇవ్వను అంటావా? ఆ మాటకు వర్ధిని గారు చాలా బాధపడతారు. కానీ వెంటనే సర్దుకొని, నువ్వు లక్షల్లో అడిగినా కానీ నేనేమీ చేయలేకపోతున్నాను. అదే నా కూతురు కనుక అంత పెద్ద అమౌంట్ అడిగితే దవడ పగల కొడతాను అని చాలా నెమ్మదిగా నవ్వుతూ చెప్తారు. ఏమన్నారు? నిన్ను కాదమ్మా, మీ ముగ్గురు ఇక్కడికి వచ్చిన కోడలు. మిమ్మల్ని అనడానికి నాకెలాంటి హక్కు లేదు. నా కూతురు అడిగితే కొడతాను అని చెప్తున్నాను. మీ ముగ్గురిని అలా అనలేను కదా, చెయ్యలేను కూడా. ఇంకొక విషయం ఏంటో తెలుసా? నా కూతుర్ని ఒకలాగా, మిగతా వాళ్ళ పిల్లల్ని ఒకలాగా నేనెప్పుడు చూడలేదు. అందర్నీ సమానంగా చూశాను. పిల్లలు మధ్యలో తేడాలు చూపించే అలవాటు మా నాన్నగారికే కాదు, నాకు కూడా లేదు. నా కిచెన్‌లో పనుంది, నేను వెళ్తున్నాను అని వర్ధిని గారు వెళ్ళిపోతారు. పెద్దమ్మగారు బాగా సమాధానం చెప్పారు అనుకుంటుంది దక్ష. లోపలికి వెళ్తూ బీరువా తీసి డబ్బులు తీసుకునే ధైర్యం కీర్తనకి లేదు. ఏమీ చేయలేకపోతున్నానే అనే బాధతో దక్ష వైపు సీరియస్‌గా చూసుకుంటూ వెళ్ళిపోతుంది. దేవుడా! ఈ కీర్తన ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో ఏంటో అనుకుంటుంది దక్ష. కాలేజ్‌లో కూర్చున్నా కానీ శ్రేష్ఠ ఆలోచనలు మొత్తం వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న విషయం మీదనే ఉంటుంది. ఇక క్లాస్‌లో ఉండలేక బయటకు కూడా వస్తుంది. అసలేం జరిగింది? ఎలా తెలుసుకోవాలి? కీర్తన ఆదిని బెదిరిస్తుంది. తనని అడిగినా అబద్ధమే చెప్తుంది. చాలాసార్లు ఆది చెప్పాలని ట్రై చేశాడు. కానీ నేను వినిపించుకోలేదు. పోనీ ఇప్పుడు వెళ్ళి అడిగితే? వద్దులే, అస్సలు బాగోదు. అసలేం జరిగిందో నాకెలా తెలుస్తుంది? అంటే ఈ విషయం నాకే కాదు, ఇంట్లో ఎవరికీ తెలీదన్నమాట. ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి? అని బాగానే ఆలోచిస్తూ ఉంటుంది శ్రేష్ఠ. కార్లో వెళ్తున్న ఆది, నువ్వు పొరపాటు చేసావు కీర్తన. నా మీద కోపం ఉంటే అది నా మీద చూపించాలి. అలా కాకుండా నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకొని రావడం ఏంటి? పోనీ నువ్వు నిజంగా ప్రేమిస్తే నాకు కూడా సంతోషమే. కానీ ప్రేమించానని అబద్ధం చెప్పి వాడి ఫీలింగ్స్‌తో ఆడుకుంటున్నావు. ఇదంతా నువ్వు ఆడిన నాటకమని, నీ ప్రేమ అంతా అబద్ధమని తెలిసినప్పుడు వాడేమైపోతాడు అని భయంగా కూడా ఉంది. వాణ్ణి పూర్తిగా నీ మాయలో పడేశావు. ప్రతిరోజు మాతో మాట్లాడేవాడు. ఇప్పుడు కనీసం హాయ్ కూడా చెప్పట్లేదు. నీ గురించి నిజం తెలిస్తే వాడేమైపోతాడో అని ఆది భయపడుతూ ఉంటాడు. లడ్డు పరిస్థితి తెలుసుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే జై దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఆదికి. హాయ్ అన్నయ్య, హాయ్ రా. వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? చాలా వరకు పూర్తయింది. ఇక 2-3 రోజుల్లో మిగిలింది కూడా ఫినిష్ చేసి వచ్చేస్తాను. ఇంట్లో ప్రాబ్లం ఏం లేదు కదా అని అడుగుతాడు. అదే లేదన్నయ్య, అంతా బానే ఉంది. అన్నయ్య శ్రేష్ఠకి క్యాంపస్లో జాబ్ వచ్చింది. అది కూడా రోహిత్ వాళ్ళ కంపెనీలో. అప్పుడెప్పుడు ఎగ్జామ్ రాస్తే ఇప్పుడు జాబ్కి సెలెక్ట్ అయింది. కాదాది, కావాలని ఇప్పుడు సెలెక్ట్ చేశాడు రోహిత్. అన్నయ్య శ్రేష్ఠ నా కంపెనీకి పంపించి అక్కడ జరిగే విషయాల్ని మనం తెలుసుకోవచ్చు కదా. అప్పుడు వాడిని దెబ్బతీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా. ఇలా చేద్దామా అని ఆది అడుగుతాడు. అది కరెక్ట్ కాదు. వాడంటే చేతకాని వెధవ కాబట్టి నా కంపెనీలోకి మౌనికను పంపించి ట్రాప్ చేయాలని ట్రై చేశాడు. మనకి అవసరం లేదు. వాడేం చేసినా ఎదుర్కొనే ధైర్యం, తెలివితేటలు అన్నీ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉంటుంది. పైగా శ్రేష్ఠని అక్కడికి పంపించడం అంత సేఫ్ కూడా కాదు. మన చేతులతో మనమే తన లైఫ్ని రిస్క్లో పడేసినట్టు అవుతుంది. వద్దురా, అసలు అలాంటి ఆలోచన చేయొద్దు. తన పరిస్థితులు అర్థం చేసుకుని నీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను కానీ తనకి ఏదైనా ప్రాబ్లం జరగాలని అనుకోవట్లేదు. అలా కాదు, అన్నయ్య వాడి గురించి తెలుస్తుంది కదా అని. తెలియకపోతే ఇంకోలా తెలుసుకుందాం, అంతేకాని శ్రేష్ఠని డేంజర్లో పడేయటం కరెక్ట్ కాదు. పొరపాటున జరగరానిది ఏదైనా జరిగితే అందరం బాధపడాలి. అయినా నా ఆడపిల్లని అడ్డం పెట్టుకొని గెలవాలనుకునేది వాడు మనకి అంత అవసరం లేదు. నాకు సౌమ్య వాళ్ళు ఎంతో, శ్రేష్ఠ కీర్తన కూడా అంతే. ఓకే అన్నయ్య, నేనే చాలా తప్పుగా ఆలోచించాను. మన ఇంతమంది ఉండగా తనను రిస్క్ పడడం కూడా కరెక్ట్ కాదు. నాకు అర్థమయ్యేలా చెప్పావు, థ్యాంక్స్ అంటాడు ఆది. ఇక ఆఫీస్ విషయాలు ఒక 10 నిమిషాలు మాట్లాడుకొని ఫోన్ పెట్టేస్తారు. అన్నయ్య, నువ్వు ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తావో అర్థమవుతుంది. నేనింకా చాలా నేర్చుకోవాలి అనుకుంటూ తన ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. జై కూడా లేడు. ఇంట్లో ఏదో ఒక రకంగా ఒక గొడవ క్రియేట్ చేయాలి. ఎవరో ఒకరు అయినా సరే నాతో గొడవ పడాలి.
ఆ గొడవ పెద్దది చేయాలి. ఏం చేస్తే బావుంటుందబ్బా అని ఆలోచించి కబోర్డ్‌లో ఉన్న విస్కీ బాటిల్ తీసుకొని హాల్లోకొచ్చి కూర్చొని బాటిల్ ఓపెన్ చేసి గ్లాస్‌లో పోసుకొని పద్మని పిలిచి ఐస్ క్యూబ్స్ తెప్పించుకొని ఆది కూడా వేసుకొని మెల్లిగా తాగుతూ ఉంటుంది. కీర్తన ఏం చేస్తున్నావు? ఏంటి దక్ష కళ్ళు కనిపించట్లేదా? మందు తాగుతున్నాను. ఇందులో తప్పేంటి? నువ్వు డ్రింక్ చేస్తావా? అని ఆశ్చర్యంగా అడుగుతుంది. దక్ష నువ్వింకా 1940లో ఉన్నావు. కొంచెం అప్డేట్ అవ్వాలి. నాతో ఎలా నేను చేస్తాను. కీర్తన నువ్వు ఇలా ఉంటే ఇంట్లో తాగడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? డబ్బులు కావాలంటే ఇవ్వరు కానీ ఇలాంటి నీతులు మాత్రం బాగా చెప్తున్నావు. ఇది నీకే కాదు నాకు కూడా ఇల్లే. నా ఇల్లే కదా, నా ఇష్టం, నేను తాగుతాను అంటుంది. ప్లీజ్ కీర్తన ముందు లోపలికి వెళ్ళు. తాతగారు చూస్తే చాలా బాధపడతారు. వెళ్ళు. అప్పుడే రాకీ ఇంట్లోకొస్తాడు. కీర్తనని అలా చూసి ఏంటిదంతా అని సీరియస్గా అడుగుతాడు. నీకెందుకు? నా ఇష్టం వచ్చింది చేస్తాను. నీకు అడిగే హక్కు లేదు అంటుంది కీర్తన. అవును, నాకు అడిగే హక్కు లేదు, కానీ బాటిల్ పగలకొట్టే హక్కుంది అని విస్కీ బాటిల్ నేలకేసి కొడతాడు. అది బళ్ళున పగిలిపోతుంది. ఎంత ధైర్యం నీకు అని కోపంతో చెయ్యెత్తుతుంది రాఖీని కొట్టడానికి. సో మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.